నోటిఫికేషన్ని జారీ చేసింది. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక శుభవార్తగా మనం చూడొచ్చు. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలు ఫీజులను రద్దు చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా మొదలు కానప్పటికీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిన విషయమే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి పలు ఫీజులను రద్దు చేస్తూ బోర్డు ఈరోజు ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్ ఫీజుతో సహా పలు రకాల ఫీజుల్ని రద్దు చేసింది. దాంతో ఒకటి అడ్మిషన్ ఫీజు, రెండోది రీఅడ్మిషన్ ఫీజు, మూడవది మీడియం చేంజ్ ఫీజు. అంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి, ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకి మారాలనుకున్నప్పుడు ఫీజు అనేది వసూలు చేసేది, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే గ్రూప్ చేంజెస్, అంటే ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి మారాలన్నా ఫీజు అనేది పే చేయవలసి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీలో జాయిన్ అయ్యారనుకోండి, ఎంఈసీలోకి మారాలనుకుంటున్నారనుకోండి, లేక ఎంఈసీ నుంచి ఎంపీసీకి మారాలనుకుంటున్నారనుకోండి, అలాంటి సందర్భాల్లో ఫీజు అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వసూలు చేసేది. కానీ ఈ ఫీజుని కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని రకాల ఫీజులను రద్దు చేసింది. అయితే ఇక్కడ ఈ ఫీజులన్నీ కూడా నామినల్ ఫీజెసే. మామూలుగా ట్యూషన్ ఫీజు అనేది రద్దు చేయాల. ట్యూషన్ ఫీజు అంటే మనం అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇయర్కి ఇంత ఫీజు అనేది పే చేస్తాం, ఆ ఫీజే ఎక్కువ అమౌంట్ అనేది ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కార్పొరేటెడ్ కాలేజీ చూస్తున్నాం అనుకోండి, కార్పొరేటెడ్ కాలేజీలో లంసమ్గా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ని కలెక్ట్ చేస్తారు. సో కాబట్టి అన్నీ కలిపేసి వాళ్ళు తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ కాలేజీలో చదివేటప్పుడు ఈ ఫీజుల విషయం మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ రద్దు చేస్తున్నటువంటి ఫీజెస్ అనేవి రేర్ ఫీజెస్, సో చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి. అలాగే ఈ ఫీజెస్ అనేవి ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజు అని ఒకటి ఉంటుంది, అదే మెయిన్ ఫీజు, అదే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఆ ట్యూషన్ ఫీజు రద్దు చేసేదా లేదా అనేది తన ప్రకటనలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చెప్పలేదు. అంటే ట్యూషన్ ఫీజు అనేది రద్దు చేయలేదు. మిగిలినటువంటి చిన్న చిన్న ఫీజెస్ ఉంటాయి కదా, స్పెషల్ ఫీజెస్ అంటాం, అవన్నీ కూడా ఒక గ్రూప్లో పెట్టి దాన్ని స్పెషల్ ఫీజెస్ అంటాం. ఈ స్పెషల్ ఫీజెస్ని రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. సో దీనికి కారణాలు ఏం చెప్తుంది? కోవిడ్-19 కారణంగా చాలామంది మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినటం వల్ల ఈ ఫీజుల్ని రద్దు చేశామంటుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురించి ఏ మాత్రం కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పటి వరకు స్పందించట్లేదు. దీనికి సంబంధించి రేపు ఒక వీడియో నేను పెడతాను. సో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి రేపు వీడియో అనేది నేను మీకు తీసుకొస్తాను. అయితే ఈ వీడియోలో ఏంటంటే కొన్ని స్పెషల్ ఫీజెస్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రద్దు చేసింది. సో దాంట్లో రీఅడ్మిషన్ ఫీజు, మీడియం చేంజెస్ ఫీజు, గ్రూప్ చేంజెస్ ఫీజు ప్రధానంగా ఉన్నాయి. సో ఈ ఫీజెస్ని కాలేజెస్ వసూలు చేసినట్లయితే కాలేజెస్ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్తుంది. మరి అది ఎంతవరకు ప్రాక్టికల్గా అవుతుందో మనం చెప్పలేం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కొన్ని స్పెషల్ ఫీజెస్ని